మా టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మీ ఆరోగ్యం మీ చేతులు అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయే 54వ సందేహము, మూత్రం ఎక్కువ పోస్తే నీరసం రాదా? మనం చెప్పే ఈ జీవన విధానాన్ని ఆచరించే వారికి ఈ మధ్య ఎక్కువగా కలిగే సందేహం ఇది. ఎందుచేతనంటే శరీరానికి నీటి అవసరం ఎక్కువ ఉంది కాబట్టి మంచినీళ్లు 4-5 లీటర్లు కనుక త్రాగితే ఆరోగ్యానికి మంచిదని మనం తెలియచేసుకుంటున్నాం. మీలో చాలామంది మేము చెప్పిన ఏ నియమాలు ఆచరించినా ఆచరించకపోయినా ఒక నీటిని మాత్రం తప్పనిసరిగా ఆచరిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఎక్కడ పడ్డా వాటర్ థెరపీ అనేది బాగా వినపడుతూ ఉంది. 4-5 లీటర్ల నీరు త్రాగబట్టి కాస్త మూత్రం గతంలో కంటే ఎక్కువగా వస్తుంది, ఎక్కువ సార్లుగా వస్తుంటుంది. చాలామందికి అదేమనిపిస్తుందంటే, డాక్టర్ గారు మీరు చెప్పిన వాటర్ థెరపీ చాలా బాగుందండి, ఎన్ని మంచి ఫలితాలు వచ్చాయో, కాకపోతే ఒకటేనండి ఇబ్బంది, పొయ్యిలేక చస్తున్నాం అనుకోండి అని అంటూ ఉంటారు. అప్పుడు నేను అంటానమ్మా, అసలు పొయ్యటానికేనండి తాగమన్నది అని తెలియచేస్తూ ఉంటాను. నీళ్ళు ఎందుకు ఎక్కువ తాగుతున్నామంటే మన శరీరం నుంచి బయటకు పోవలసిన వ్యర్థ పదార్థాలు, విష పదార్థాలు, టాక్సిక్ వేస్ట్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండేటట్లు మన ఆహారపు అలవాట్లు ఉంటున్నాయి. మరి అవన్నీ బయటకు విసర్జింపబడితే కదా శరీరం లోపల పరిశుభ్రంగా ఉండేది. అలా శరీరం లోపల శుద్ధి చేసుకోవటానికి వాటర్ థెరపీ హెల్ప్ చేస్తుంది. మనం త్రాగి నీరు లోపలే కూర్చుంటే మూత్రం రాకుండా ఇంకా లాభం ఏముంటుందండి? మరి లోపల తీసుకున్న నీరు కాలుష్యాన్ని పట్టుకుని అలా బయటికి వెళ్ళిపోతేనే ఏ రోజుకి ఆ రోజు మనకు లాభం జరుగుతూ ఉంటుంది. మనందరికీ ఇలాంటి సందేహాలు ఎందుకు కలుగుతున్నాయంటే, అందరికీ మూత్రం ఏదో ఉదయం 1-2 సార్లు, మధ్యాహ్నం 1-2 సార్లు, సాయంకాలం రాత్రికి 1-2 సార్లు వెళ్ళటం అలవాటు. వెళ్ళినా ఏవో కొంచెం మూత్రం పోయటం అలవాటు. స్త్రీలైతే ఉదయం పూట ఆఫీస్కి వెళితే మళ్ళీ సాయంకాలం ఇంటికి వచ్చే వరకు మూత్ర విసర్జన చేయకుండా ఆపుకునే ప్రయత్నం చేస్తారు. ప్రయాణాలుంటే అసలు 15-20 గంటలైనా ఒక్కసారి కూడా మూత్రానికి వెళ్లకుండా ఆపుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులైతే మరీ నీళ్లు తక్కువ త్రాగి ఏసీల్లో ఉంటున్నామని ఇంకా మూత్రం రాకుండా వారు జాగ్రత్త పడుతున్నారు. మనందరికీ మూత్రం పచ్చగా, చిక్కగా, మంటగా, దుర్వాసనతో బయటకు వస్తూ ఉంది. రకరకాల ఇబ్బందులు, ఇన్ఫెక్షన్స్, ఇరిటేషన్స్ కలుగుతూ ఉన్నాయి. ఇవన్నీ మనం విసర్జించే మూత్రంలో నీటి శాతం తక్కువ ఉండబట్టి అలాంటి ఇబ్బందికరమైన మూత్రం మనకు బయటకు వస్తూ ఉంది. అసలు మూత్రం కంటికి తెల్లగా, ధారగా, దుర్వాసన లేకుండా కంటికి తెలుపు రంగులో కనపడాలి. అది వాస్తవానికి టెస్ట్ ట్యూబ్లో చూసుకుంటే పసుపు రంగులో కనపడుతుంది లైట్గా, కానీ కంటికి మాత్రం అట్లా ఉండాలి. అలా ఉన్నప్పుడు మనకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా బయటకు వచ్చినట్లు. మనందరం 4-5 లీటర్ల నీరు త్రాగితే చలి వర్షాకాలాల్లో సుమారుగా 2.5-3 లీటర్ల మూత్రాన్ని విసర్జిస్తాం. వేసవకాలం అయితే 1.5 లీటర్ మూత్రం సుమారుగా వస్తుంది. 1 లీటర్ నీరు చెమట రూపంలో పోతూ ఉంటుంది. ఇంకా లోపల ఆవిరయ్యేవి వేరుగా ఉంటాయి అనుకుందాం. అందుచేత గతంలో ఇంతంత మూత్రం రాలేదు, ఇన్నిసార్లు రాలేదు కాబట్టి మనం ఇన్ని నీళ్లు త్రాగి మూత్రం పోస్తుంటే మన లోపలుండే ఉపయోగపడే లవణాలు అవి కూడా ఎక్కువగా మూత్రం పోయబట్టి ఈ మూత్రం ద్వారా కొట్టుకుపోతున్నాయనే సందేహం అందరిలోనూ కలుగుతుంటుంది. ఇంకా కొంతమంది ఏమి అడుగుతుంటారంటే మమ్మల్ని, డాక్టర్ గారు ఇంతంత మూత్రం నాకు ఎక్కువ వచ్చేస్తుందండి, ఏమన్నా షుగర్ వచ్చి ఉంటుందంటారా నాకు ఈ మధ్య అని సందేహపడుతూ ఉంటారు. అంటే మూత్రం ఎక్కువ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు వస్తుంటుంది కాబట్టి వీళ్ళకు కూడా ఎక్కువ మూత్రం వస్తున్నందుకు షుగర్ వచ్చిందేమోనని అనుమానపడుతూ ఉంటారు. మనం నీళ్లు త్రాగినందుకు మూత్రం వస్తున్నా తప్ప షుగర్ ఎక్కువైనందువల్ల వచ్చే మూత్రం కాదు ఇది. అది వేరు, ఇది వేరు, అలా ఏమీ సందేహపడక్కర్లేదు. మరి ఎక్కువ మూత్రం పోస్తే ఎక్కువ లవణాలు కొట్టుకుపోతాయి అనేది మనకు సందేహం కలుగుతూ ఉంది కదా. ముఖ్యంగా ఉప్పు ఎక్కువైందల్లా బయటికి వెళ్ళిపోయే ప్రక్రియ ఉంటుంది.
మనం ఎక్కువ మూత్రం పోయటం ద్వారా మన శరీరంలో మనకి జీవ ప్రక్రియకు ఉపయోగపడే ఉప్పు కూడా అధికంగా మూత్రం ద్వారా కొట్టుకెళ్ళిపోయి మనకి సమస్య వస్తుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. మన కిడ్నీలు మన రక్తాన్ని శుద్ధి చేస్తూ లోపలుండే ఎలక్ట్రోలైట్స్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఎక్కువైన వాటిని కిడ్నీలు బయటికి పంపించే ప్రయత్నం చేస్తే తప్ప ఏదో వడకట్టిన వాటన్నిటిని వదిలేస్తే మనం అసలు ఒక్క పూటలో చచ్చిపోతాం. కిడ్నీలు అంత రక్షిస్తాయి. ప్రతిరోజు 5 లీటర్ల రక్తాన్ని గంటకు 2 సార్లు వడకడుతూనే ఉంటాయి. మరి వడకట్టినప్పుడు అన్ని దిగుతాయి, కానీ అన్నిటినీ వెనక్కి తీసేసుకుంటాయి. ఏవైతే ఎక్కువైందో నాకు అక్కర్లేదు అనుకుంటుందో ఎంత మోతాదులో కిందకు వదలాలో అంతే వదిలేస్తుంది, మిగతా వాటన్నిటిని వెనక్కి పంపించేస్తుంది. అందుచేత మనం రోజు ఉప్పు ఎక్కువ తింటున్నాం. వంటల్లో కాదు, పళ్ళల్లో కాదు, కూరల్లో కాదు, మజ్జిగన్నాల్లో కాదు, అన్నిట్లో ఎక్కువ ఉప్పు వాడుతున్నాం. అంత ఎక్కువ ఉప్పు తినటం ద్వారా శరీరంలో ఉప్పు ఎక్కువ పేరుకుంటే సమస్యలు ఎక్కువ వస్తాయి. అందుకని నీటిని బాగా త్రాగుతూ విసర్జన చేస్తే కాస్త ఏ రోజుకు ఉప్పు ఆ రోజు కొంతమేర కన్నా బయటకు విసర్జింపబడితే శరీరంలో భారం తగ్గుతుందని, పైగా మన మందులు మింగుతున్నాం, ఎరువులు పురుగు మందులు వేసిన పదార్థాలు వాడుతున్నాం, పొల్యూషన్లో జీవిస్తున్నాం, పైగా ప్రాసెస్ చేసి పాలిష్ పట్టిన ఆహారాలు ఎక్కువ తింటున్నాం. ఇవన్నీ వేస్ట్ని ఎక్కువ రిలీజ్ చేస్తాయి. ఇవన్నీ మూత్రం ద్వారా వెళ్ళవలసిందే. మూత్రం పోయకుండా నేను తక్కువ సార్లు పోసి కాస్త ఏదో కూర్చుందాం అనుకుంటే ఇవన్నీ లోపలికి పంపిన వారికి బయటికి ఎలా వస్తాయి? అంచేత మూత్రం పొయ్యాలి, పొయ్యటం ఆరోగ్య లక్షణం. అంచేత ఎక్కువ ఉప్పు మూత్రం ద్వారా పోదు. ఎంత ఉప్పును కిడ్నీలు వడకట్టినప్పుడు ఏ పూటకాపూట ఎట్లా వదలాలో అలా వదులుతాయి తప్ప ఒకేసారి మొత్తాన్ని అట్లా వదిలేయవన్నమాట. దీన్ని సైంటిఫిక్గా తీసుకుంటే మనిషి ఒకేసారి 2 లీటర్ల నీళ్లు త్రాగి 1 లీటర్ పావు లీటర్న్నర మూత్రాన్ని ఒక 2 గంటల్లో ధారగా ఎక్కువ పోసేసినా ఎక్కువ లవణాలేమి కొట్టుకు బయటకు పోవు అనేది సైంటిఫిక్గా ఉందన్నమాట. శాంసన్ రైట్స్ అప్లైడ్ ఫిజియాలజీ అనే పుస్తకంలో దీని స్టడీ స్పష్టంగా 35వ పేజీలో క్లియర్గా ఉంటుందన్నమాట. అంటే సైంటిస్టులు ఆ విధమైన స్టడీస్ కూడా ఏనాడో చేసించారు. అందుకని ఎంత పోవాలో అంత పోతాయి తప్ప అలా అనవసరంగా మనం ఎక్కువ పోసేస్తున్నాం, ఎక్కువ బయటకు పంపేస్తే మరీ ఇబ్బంది కదా. పైగా చాలా మంది ఉప్పు ఎక్కువ తింటున్నారు. ఇప్పుడు మా బోటి వారు అసలు ఉప్పు లేని ఆహారం తినేవారు ఉంటాం కదా. మరి మాలాంటి వారికి అన్ని బయటకు కొట్టుకుపోతే మా రక్తంలో సోడియం తగ్గిపోయి ఉండాలి అంతంత మూత్రం పోస్తున్నందుకు. మరి ఇన్ని సంవత్సరాల్లో మేము ఎప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించి చూసినా రక్తంలో సోడియం ఉండవలసినంత ఉందే తప్ప మరి తగ్గట్లేదు కదా. 5 లీటర్ల నీరు త్రాగుతున్నాం, రోజుకు 2.5 లీటర్లు కనీసం మూత్రం పోస్తున్నాం. అది ఆరోగ్య లక్షణం. కిడ్నీలకు ఆ బ్యాలెన్సింగ్ ప్రక్రియ ఉందని మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుందన్నమాట. అందుచేత మనము ప్రతిరోజు నీళ్లను త్రాగేది సాఫీగా మూత్ర విసర్జన జరగటానికే అని ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక ముఖ్యమైన పని. రెండవది, ఆ నీరు లోపల ఉన్నంతసేపు మన శరీరానికి లాభం కలిగించవలసిన రీతిలో కలిగించి అవసరం తీరిన తర్వాత అది బయటకు వెళ్ళిపోతూ అనవసరమైన వాటిని బయటికి పట్టుకెళ్తుందని మనం తెలుసుకుంటే సరిపోతుందన్నమాట. అటు స్త్రీలు కానీ పురుషులు కానీ నాకు ఎక్కువ మూత్రం పోసే సౌకర్యం లేదు అంటే ఆ విషయం మనకి ఇబ్బంది అవ్వచ్చు, కానీ శరీరానికి మాత్రం అది అనేక రకాల ఇబ్బందులను సృష్టించే పని అన్నమాట. అందుకని తను ఎప్పటికప్పుడు వేస్ట్ని బయటకు పంపించాలనుకుంటుంది. నీళ్లు త్రాగిన వారికి కిడ్నీలు వడకట్టిన వేస్ట్ ఎట్లా బయటకు పోతుంది? అందుచేత మనము శరీరానికి ఎక్కువైన ఉప్పుని విసర్జించుకోవటం కోసం నీళ్లు బాగా త్రాగుతున్నాం. వెనకటి వారంతా 4-5 లీటర్లు 6 లీటర్ల వరకు నీటిని త్రాగి ఎప్పుడు మూత్ర విసర్జన కూడా ధారగా చేసేవారు అనమాట. అందుచేతనే వారికి ఉప్పు తిన్నప్పటికీ తొందరగా నష్టం జరగకుండా 60-70 సంవత్సరాల తర్వాత మొండి జబ్బులు వచ్చేవి. ఈలోపు సాధారణంగా మొండి జబ్బులు కనపడేవి కాదు. ఆ శ్రమలో నీళ్లు ఎక్కువ త్రాగబట్టి ఆవిరి రూపంలో మూత్రం రూపంలో ఎక్కువ ఉప్పు ఖర్చు అవటం ద్వారా బయటకు పోవటం ద్వారా దోషం తగ్గిందనమాట. అందుచేత మనందరికీ నీళ్ళు ఎక్కువ త్రాగితే మూత్రం ఎక్కువ వస్తుంది అంటే రావాలని తాగుతున్నాం. మూత్రం ఎక్కువ వచ్చింది అంటే పనికిరాని వేస్ట్ మెటీరియల్ బయటకు పోతుందని మనం సంతోషించాలి. తద్వారా అధికమైన లవణాలు ఏవో కొట్టుకెళ్ళిపోతాయని మీరు అనుకోవక్కర్లేదు.
మన శరీరంలో బి కాంప్లెక్స్ ఎక్కువైతే ఆ ఎక్కువైన బి కాంప్లెక్స్ని మూత్రంలో పెట్టి కిడ్నీలు పంపిస్తాయి. బి కాంప్లెక్స్ అవసరానికి సరిపడా లేకుండా తక్కువ ఉన్నాయి అనుకోండి, మీ కిడ్నీలు బి కాంప్లెక్స్ని మూత్రం ద్వారా బయటకు పంపించవు. సోడియం ఒకవేళ సరిపడా లెవెల్ అంత లేదు, పొటాషియం సరిపడా లెవెల్ లేదు, పంపించవు, అవి లోపల ఆపేస్తాయి. అలాంటి బ్యాలెన్సింగ్ ప్రక్రియ వాటిలో ఉంది. కాబట్టి మనం ఎవరం కూడా ఇలాంటి విషయాల్లో భయపడవలసిన పని లేదు. చక్కగా నీళ్లు త్రాగండి. రోజుకి 2-2.5 లీటర్ల మూత్ర విసర్జన ధారగా సాఫీగా వచ్చేటట్టు జాగ్రత్త పడితే ఆరోగ్యానికి మంచిదని మనందరం గ్రహించాలి. అందుచేత